ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ ప్లేస్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్లాస్ డిస్కస్ చేయబోతున్నాము. అపా స్టైల్, ఏపీఏ స్టైల్ అంటే అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ స్టైల్. అకాడమిక్ రైటింగ్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. దీని గైడ్లైన్స్ ఆధారంగా మన రీసెర్చ్ పేపర్ పబ్లికేషన్ చేస్తే ఇన్ టెక్స్ట్లో కానీ రిఫరెన్స్లో కానీ అపా స్టైల్ సైటేషన్స్ ఎలా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఆథర్గా మనం ఆర్టికల్ రాయాలన్నా, ఒక బుక్ పబ్లిష్ చేయాలన్నా, రీసెర్చ్ పేపర్ని పబ్లిష్ చేయాలన్నా ఏ ఫార్మాట్ను ఫాలో కావాలి, ఎలా కావాలి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ తో మనం ఇక్కడ చేసే రీసెర్చ్ డిసర్టేషన్ పబ్లికేషన్లో కూడా ఈ ఏపీఏ స్టైల్, అపా స్టైల్ని, అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ స్టైల్ని మనము వాడతాము. అండ్ డిఫరెంట్ సైటేషన్స్ ఉన్నాయి, కాకపోతే మనం వాడేది అపా స్టైల్ కాబట్టి కంప్లీట్లీ చాలా బ్రీఫ్గా ఈజీగా ఏపీఏ స్టైల్ను మీకు నేర్పిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. అందులో డిఫరెంట్ సైటేషన్స్ను ఎలా రాయాలి, రిఫరెన్స్ను ఎలా రాయాలి, ఇంటెక్స్ట్ సైటేషన్ రాసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఏంటి, అలా మిస్టేక్స్ కాకుండా ఉండాలంటే ఏ పదాలు వాడాలి, ఎలాంటి సెంటెన్స్లు వాడాలి, ఇలాంటివి వాడకూడదు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరు రాయాలని ఆతృత ఉంటుంది. ఆర్టికల్ పబ్లిష్ చేయాలనుకుంటారు, రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేస్తారు, లేకపోతే డిసర్టేషన్ తయారు చేస్తారు. కానీ కొన్ని ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ను తెలుసుకోవాలి. టాపిక్ కాంటెంట్ మీకు తెలుసు కావచ్చు, కానీ దాన్ని ఎలా ఫ్రేమ్ చేయాలనేది ఈ అపా గైడ్లైన్స్ అనేది ఇక్కడ ఇస్తుంది. ఈ అపా గైడ్లైన్స్ బాగా అంటే ప్రపంచంలో చాలా దేశాలు ఈ స్టైల్ అడాప్ట్ చేసుకున్నాయి. అకాడమిక్ రైటింగ్స్ అక్రాస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కానీ, సైకాలజీ కానీ అండ్ సోషల్ సైన్సెస్లో ముఖ్యంగా ఈ అంశాల్లో ఈ సైటేషన్ టెక్నిక్స్ యాజ్ ఎ ఆథర్గా, అకాడమిక్ రైటింగ్ అండ్ రీసెర్చర్గా మనకు తెలిసి ఉండాలి. ఈ సైటేషన్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ ఇంటెక్స్ట్ సైటేషన్ రిఫరెన్స్ వల్ల ఆ రాసిన ఆర్టికల్ యొక్క వ్యాలిడిటీ పెరుగుతుంది. ఈ కొటేషను లేకపోతే ఈ సెంటెన్స్ లేకపోతే ఈ డాటా ఎక్కడి నుండి తీసుకోబడ్డది, ఎవరు పేర్కొన్నారు, ఏ బుక్లో నుండి గ్రహించారు, ఎవరు పబ్లిషరు, ఎవరు ఆథరు, ఏ పేజీలో ఉంది, ఇలాంటి అంశాలన్నింటినీ అక్కడికక్కడే తెలియజెప్తుంది. కాబట్టి ఈ స్కాలర్లీ వర్క్ కోసము మనం ఎఫెక్టివ్గా ఉండడానికి ఈ అపా స్టైల్ నేర్చుకోవాలి ఖచ్చితంగా. ప్రతి స్టూడెంట్ కూడా ఇది తెలిసి ఉండాలి. ఇలా ఫండమెంటల్స్ ఆఫ్ అపా రైటింగ్ స్టైల్స్, బేసిక్ ఫండమెంటల్స్ ఏంటి అంటే ఫస్ట్ ఫార్మల్ అండ్ కాన్సైజ్. మనం వాడే లాంగ్వేజ్, మనం అకాడమిక్ రైటింగ్ రాసేటప్పుడు, ఒక పేపర్ పబ్లిష్ చేసేటప్పుడు, లేదా బుక్ రాస్తున్నప్పుడు లాంగ్వేజ్ అనేది ఫార్మల్గా ఉండాలి, క్లియర్ వర్డ్స్ ఉండాలి, డైరెక్ట్ లాంగ్వేజ్ ఉండాలి. అన్నెసరీ వర్డ్స్ ఉండకూడదు. దానిని మొత్తం స్లాంగ్ సాగదీసినట్టు కానీ, ఇంకా కాంట్రడిక్షన్ ఇచ్చినటువంటి పదాలు కానీ ఉండకూడదు. ఏంటంటే ప్రైమరీ గోల్ ఏంటి, మన యొక్క డాటా మనం ఏం చెప్పాలన్న విషయం సూటిగా, స్పష్టంగా, ఎలాంటి అంబిగ్యూటీ లేకుండా ప్రజెంట్ చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, చూసే వాళ్ళకు, చదివే వాళ్ళకు ఈజీగా అర్థమవుతుంది. ఇది ఫండమెంటల్గా లాంగ్వేజ్ వాడే పద్ధతి. రెండవది థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్లో ఉండాలి. ఎలాగా, మనం రాసేది ఏది కూడా ఫస్ట్ పర్సన్, నేను అని కాకుండా ది స్టడీ సజెస్ట్స్, ఈ అధ్యయనం ఏమి చెప్తుంది అంటే అని రాయాలి. కానీ నేనేమి చెప్తున్నాను అంటే మనం స్టడీస్ రీసెర్చ్ను ఆధారంగా నేనే రీసెర్చ్ చేశాను కదా, సో దట్ అని ఐ సజెస్ట్ వాట్ దట్ అని రాయకూడదు. నేనేం చెప్తున్నాను అనకుండా నా స్టడీనే ప్రాముఖ్యంగా ఇవ్వాలి, ఆ స్టడీకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఫోకస్ ఆన్ ద రీసెర్చ్ రాదర్ దెన్ ద రీసెర్చర్. ఈ యొక్క రీసెర్చర్ కన్నా చేసిన రీసెర్చ్కే ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి. సో లాంగ్వేజ్ వాడేటప్పుడు థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్ రాయాలి. అంటే ఇలాగా ద స్టడీ సజెస్ట్స్, నేను ఈ అధ్యయనం ఏమి చెప్తుందంటే, ఏమి సూచిస్తుంది అని అలాంటి వాక్యాలు వాడాలి. ఓకేనా, ఇది రెండో ముఖ్యమైన పాయింట్. మళ్ళీ ఇక్కడ వాడాల్సిన యాక్టివ్ వాయిస్, నాట్ పాసివ్ వాయిస్. ఎక్కువ యాక్టివ్ వాయిస్లో వాడాలి. ఎందుకంటే ఎక్కువగా ఇది మోర్ డైరెక్ట్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ద రీసెర్చర్ కండక్టెడ్ సర్వే అని ఉండాలి. కానీ ద సర్వే వాజ్ కండక్టెడ్ బై ద రీసెర్చర్ అని రాయకూడదు. ఈ సర్వే పలానా చేత చేయబడ్డది అని కాకుండా ద రీసెర్చర్ కండక్టెడ్ సర్వే, పరిశోధకుడు ఈ సర్వేను నిర్వహించాడు. సింపుల్.
యాక్టివ్ వాయిస్లో రాయాలి. బయాస్ ఫ్రీ లాంగ్వేజ్ ఇక్కడ జెండర్, రేస్, ఏజ్, డిజేబిలిటీ లాంటి పదాలకు ఇంపార్టెన్స్, అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్ లాంటి పర్సన్స్ విత్ డిజేబుల్డ్ అని రాయాలి అట్లా. సో ఎల్డర్లీ పర్సన్ ఇట్లా ఏజ్డ్ పర్సన్ అనో, మేల్ అనో, మిస్టర్ అనే పదాలు పడదు. చైర్మన్ అనే పదంలో చైర్ పర్సన్ అనే పదాలు వాడాలి. సో ఈ డైవర్సిటీ అండ్ ప్రమోట్ ఈక్వాలిటీ అకాడమిక్ డిస్కోర్సెస్, ఇంక్లూజివ్ లాంగ్వేజ్ వాడాలి. ఇవి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ మన వాడే భాషలో పెంచాల్సినటువంటి. మరి దీంట్లో ఫార్మాటింగ్, దీన్ని ఎలా ఫార్మాటింగ్ చేయాలి, మన రాష్ట్ర టెక్స్ట్ ఫార్మాటింగ్ చేసే స్టైల్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టైటిల్ పేజ్ ఉండాలి. అబ్స్ట్రాక్ట్ 150 to 250 వర్డ్స్ మించకుండా ఉండాలి. మెయిన్ బాడీ, ఇందులో మనం రీసెర్చ్ మెథడ్స్, టెక్నిక్స్, ఏమేమి డాటా కలెక్షన్ చేస్తున్నాం అన్నీ ఉండాలి. అండ్ రిఫరెన్సెస్ పేజ్, లాస్ట్కు మనం డాటా ఎక్కడెక్కడి నుంచి తీసుకున్నాము ఇన్ఫర్మేషన్, రిఫరెన్స్ యొక్క డీటెయిల్స్ ఉండాలి. ఇక్కడ ఖచ్చితంగా దీని యొక్క స్పెసిఫిక్గా ఫార్మాటింగ్ ఏమి ఉండాలి. ఎట్లాంటి రిక్వైర్మెంట్ బట్టి అంటే టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు రాసే డిసార్టేషన్ కూడా ఇదే ఫార్మాటింగ్, మా ఆర్టికల్ పబ్లికేషన్ ఇదే వాడాలి. ఇది డబుల్ స్పేసింగ్ ఉండాలి. మొత్తం మనం రాసిన పేజీలు ఎన్ని ఉన్నాయో అన్ని కూడా డబుల్ స్పేసింగ్ ఫార్మాటింగ్ ఉండాలి. డాక్యుమెంట్ మొత్తం కూడా డబుల్ స్పేసింగ్, గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్, డబుల్ స్పేసింగ్. అండ్ ఏంది యూనిఫామ్ 1 inch మార్జిన్. సెకండ్ పాయింట్ ఏంది మార్జిన్స్ 1 inch ఉండాలి, లెఫ్ట్ అండ్ రైట్, టాప్ అండ్ బాటమ్. ఓకే, తర్వాత వాడాల్సిన ఫాంట్ టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్. దాని ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి 12 point. ఈజీగా రీడబుల్ ఉంటుంది, అందరికి అపియరెన్స్ బాగుంటుంది, ప్రొఫెషనల్ అపియరెన్స్ ఉంటుంది. అంటే మొత్తం మీద జస్టిఫైడ్ ఫార్మాట్ లో డాక్యుమెంట్ ఉండాలి. అది ఖచ్చితంగా ఎలా ఉండాలి, డబుల్ స్పేసింగ్ ఉండాలి ఒకటి. రెండోది ఏమన్నాం, మార్జిన్స్ యూనిఫామ్ గా ఉండాలి మార్జిన్స్. అండ్ టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని ఫాంట్ సైజ్ 12 point ఉండాలి. ఈ 4 పాయింట్లను బాగా గుర్తుపెట్టుకొని మనం రాసే డాటా మొత్తం ఈ విధంగా దాన్ని ఫార్మాట్ చేసి ఉండాలి. హెడ్డింగ్స్ ఆర్గనైజేషన్ అప్ టు 5 levels లోపల హెడ్డింగ్స్ పెట్టచ్చు దీంట్లో. అంటే ఈచ్ లెవెల్ స్పెసిఫిక్ ఫార్మాటింగ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో దానిలో బోల్డ్ లెటర్స్ ఎలా ఉండాలి, ఇలా ఇటాలిక్స్ ఎక్కడ పెట్టాలి, దాని ఒక క్రమ పద్ధతిలో ఏ విధంగా ఉంచాలనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, అంటే చూడడానికి ఉంటుంది. ఇక ఇక్కడ నుంచి చూద్దాం. ఇంటెక్స్ట్ సైటేషన్స్, రిఫరెన్సెస్ 2 రకాలు చూస్తాం. ఇంటెక్స్ట్ సైటేషన్స్ అంటే మనం పేజీ మధ్యలో ఎవరైనా కొటేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ తీసుకున్నప్పుడు వాళ్ళని ఎక్కడ ఎలా కోట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ కొటేషన్ తీసుకున్నాం, యూజింగ్ ఎగ్జాక్ట్ వర్డ్స్ ఫ్రమ్ ఏ సోర్స్. ఏదైనా పుస్తకం నుంచి యాజ్ ఇట్ ఈజ్ ఉన్న పదజాలాన్ని తీసుకుంటే ఏం రాయాలి, ఇంక్లూడింగ్ ఆథర్ నేమ్, ఇయర్ అండ్ పేజ్ నెంబర్. అంటే ఒక బుక్ నుంచి తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ కొటేషన్ చెప్పాడు, ఆ కొటేషన్ డైరెక్ట్ తీసుకుంటే ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టేసేసి ఇలా పెట్టారు, స్మిత్ 2021 పేజీ 45. స్మిత్ అనేవాడు 21 లో పబ్లిష్ చేసిన బుక్ లో నుంచి పేజీ 45 లో. సింపుల్. ఇక్కడ అదే రిఫరెన్స్ అయినప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం దాన్ని. అది కూడా చూద్దాం మనం నెక్స్ట్ పేజ్, ఇది కాగా నెక్స్ట్ లైన్ లో చూద్దాం, నెక్స్ట్ మినిట్ లో. అంటే ఇక్కడ ఎన్క్లోజ్ ద కోట్ టెక్స్ట్ ఇన్ కొటేషన్ మార్క్స్ అండ్ ప్రొవైడ్ కంప్లీట్ సైటేషన్ ఇన్ఫర్మేషన్ టు అవాయిడ్ ప్లాగరిజం అవాయిడ్ చేయాలంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ రిఫరెన్స్ లో కూడా ఇవ్వాలి మనం దీన్ని. అంటే మరి చెప్పిన దాన్ని ఇన్వర్టెడ్ కామర్స్ లో పెట్టి బ్రాకెట్ పక్కన స్మిత్ 2021 పేజీ 45, వేద ప్రకాష్ 2025 పేజ్ 81. ఇలా ఎవరు బుక్ రాస్తే ఏ బుక్ నుంచి తీసుకున్నావో ఆ సోర్స్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. మళ్ళీ పేరాఫ్రేజింగ్, ఇక్కడ రిస్టేటింగ్ ఐడియాస్ ఓన్ వర్డ్స్ చేస్తాం. అప్పుడు మన పదాలు ఆయన చెప్పిన దాన్ని ఉపయోగించుకొని మన పదాల్లో చెప్తాం. ఒక్కోసారి డెఫినేషన్స్ కానీ అతను చెప్పిన కొటేషన్ ఎక్స్ప్లెనేషన్ కానీ ఇచ్చినప్పుడు అక్కడ ఆథర్ పేరు, ఇయర్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అంటే ఏమైనా డైరెక్ట్ కొటేషన్ వాడకుండా మనము ఒరిజినల్ సోర్స్ ఆధారంగా సెంటెన్స్ ఏమైనా ఫ్రేమ్ చేస్తే నేము, ఇయర్. ఇక్కడ చూడండి, డైరెక్ట్ కొటేషన్ కు పేరాఫ్రేజింగ్ డిఫరెన్స్. సోర్స్ నుంచి యథాతథంగా ఎలా చెప్పాడు అలానే తీసుకుంటే
ఆథర్ పేరు, ఇయర్, పేజీ నెంబర్ రాశాము. దాన్ని నీ సొంత పదాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే, పారాఫ్రేజ్ చేస్తే ఆథర్ పేరు, ఇయర్ రాస్తే సరిపోతుంది. ఒక్కోసారి ఆ పుస్తకాన్ని మల్టిపుల్ ఆథర్స్ రాసి ఉంటారు. ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు. కొన్ని పుస్తకాలు చూస్తే చాలా మంది మల్టిపుల్ ఆథర్స్ పేరు కనబడుతుంటాయి. కొన్ని పుస్తకాలు ఇద్దరే రాసి ఉంటారు. అప్పుడు ఇలా రాయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఆథర్స్ రాశారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, స్మిత్ అండ్ జాన్సన్, వేదం అండ్ ప్రకాష్, ఇయర్ రాస్తాం. ప్రకాష్ అండ్ ఇంకా సమ్ రాజు, రాజు అండ్ రమేష్, లత అండ్ గీత సంథింగ్ ఏదో పేరు, ఇయర్. అలా కాకుండా మోర్ దెన్ 3 ఉంటే, 3 ఆర్ మోర్ దెన్ 3 ఉంటే, మోర్ దెన్ 2 ఆథర్స్ ఉంటే, అంటే ముగ్గురుగా అంతకన్నా ఎక్కువ మంది ఆథర్స్ రాసి ఉంటే, అప్పుడు ఏం చేస్తే సింపుల్గా ఒక పేరు పెట్టి ఎట్ ఆల్, స్మిత్ ఎట్ ఆల్ 2021, వేద ప్రకాష్ ఎట్ ఆల్ 2021 అని ఎట్ ఆల్ అనేటువంటి ఈ పదాన్ని మనము కోట్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది, స్మిత్ ఎట్ ఆల్ అంటే ఇంకా మోర్ దెన్ 2 మెంబర్స్ ఆథర్స్ ఉన్నారు అని తెలుస్తుంది. ఇది ఎక్కడ, ఇన్టెక్స్ట్ సైటేషన్ లో పేజీ మధ్యలో మనము పేజీలో కొటేషన్స్ రాసినప్పుడు వాడాల్సిన సైటేషన్ పద్ధతి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సైటేషన్ పద్ధతి డైరెక్ట్ కొటేషన్ రాస్తే తీసుకుంటే ఇన్వర్టెడ్ కమాస్ లో కొటేషన్ పెట్టి పక్కన ఆథర్ పేరు, సంవత్సరం, పేజీ నెంబర్ మెన్షన్ చేయాలి. అదే దాన్ని నీ సొంత పదాల్లో రాస్తే, అంటే నువ్వు ఆ మీనింగ్ అర్థం చెడకుండా ఆ సెంటెన్స్ను ఓన్ వర్డ్స్ కన్వర్ట్ చేసి రాస్తే స్మిత్ 21 అంటే ఆథర్ పేరు, సంవత్సరం రాస్తే సరిపోతుంది. అదే ఆ సైటేషన్లో ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటే ఏం రాయాలి, ఇద్దరుంటే అండ్ అనే పదాన్ని వాడతాం, స్మిత్ అండ్ జాన్సన్ 21. ముగ్గురులో అంతకన్నా ఎక్కువ ఉంటే మొదటి వారి పేరు ఎట్ ఆల్ అనే వర్డ్ వాడతాం. వాడితే ఇది ఇంటెక్స్ట్ సైటేషన్స్ యొక్క బేసిక్. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. బుక్ చదివేటప్పుడు కూడా ఈ పదాలు వస్తే దాన్ని అర్థం చేసుకోవడానికి, దానికి వ్యాలిడ్ తెలుసుకోవడానికి అర్థం తెలుస్తుంది మీకు. అంటే ఇలా ఒక ఆథర్ పేరు ఇయర్ ఇచ్చిందంటే దాని సెంటెన్స్ని ఓన్ పదాలను మార్చి రాశాడు అని, పేరు, పేజీ నెంబర్ ఇస్తే యాసిస్గా దించాడు అని అర్థమవుతుంది. మనం రాసినప్పుడు కూడా అదే విధంగా ఫాలో కావాలి. ప్రాపర్ రిఫరెన్సెస్ తీసుకున్నప్పుడు ఇట్లా బుక్స్కి ఎలా ఉండాలి, జర్నల్ ఆర్టికల్స్కి ఎలా ఉండాలి, వెబ్సైట్లకు ఎలా, చాప్టర్స్కి ఎలా ఉండాలి అనే దానికి చూద్దాం. బుక్స్కు రిఫరెన్స్ రాస్తే ప్రాపర్ రిఫరెన్స్ ఎట్లా తయారు చేయాలి, ఆథర్స్ యొక్క లాస్ట్ నేము, ఫస్ట్ ఇనిషియల్, ఫస్ట్ ఆథర్ యొక్క లాస్ట్ నేమ్ రావాలి, ఫస్ట్ ఇనిషియల్ రావాలి, తర్వాత సంవత్సరము, టైటిల్ ఆఫ్ ద బుక్ ఇన్ ఇటాలిక్స్, బుక్ పేరు ఎలా ఉండాలి, ఇటాలిక్స్ లో రాయాలి. గుర్తుపెట్టుకోండి, బుక్ నేమ్ ఎలా ఉండాలి, ఇటాలిక్స్ లో. ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత పబ్లిషర్ నేమ్. ఇది పుస్తకం యొక్క రిఫరెన్స్ రాసే విధానం, స్మిత్ జేఏ. ఇతని యొక్క పేరులో లాస్ట్ పేరు తీసుకున్నాం, రాబర్ట్ స్మిత్, జాన్ స్మిత్ ఏదో ఉంటే స్మిత్ అని తీసుకొని, జాన్ ఆడమ్ స్మిత్ ఉందనుకున్నాం, చివరి పేరు స్మిత్ తీసుకొని ఇనిషియల్ రాశాం, ఫస్ట్ ఇనిషియల్ జేఏ. నా పేరు పి వేద ప్రకాష్. ఫర్ ఎగ్జాంపుల్ ఏం రాస్తారు ఇక్కడ, ప్రకాష్ కామా పి, ఫస్ట్ ఇనిషియల్, లాస్ట్ నేమ్ రాసేసి ఇయర్ 2021. బుక్ పేరేంది, ఇంట్రడక్షన్ టు ఎడ్యుకేషనల్ రీసెర్చ్. ఇదంతా బుక్ పేరు. ఎలా ఉంది, ఇది ఇటాలిక్స్ లో రాయాలి. తర్వాత పబ్లిషర్ నేమ్ రాస్తున్నారు, పబ్లిషర్ నేమ్ ఇటాలిక్స్ లో రాయాలి. చూడండి, ఇది పబ్లిషర్ అకాడమిక్ ప్రెస్, యూనివర్సిటీ ఆఫ్ ఉస్మానియా ప్రెస్, తెలుగు అకాడమీ. పబ్లిషర్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్, జయం పబ్లికేషన్స్, ఇలాంటి పబ్లికేషన్ పేరు రాస్తాం. పబ్లిషర్ పేరు అంటే ఒక పుస్తకం యొక్క రిఫరెన్స్ రాయాలంటే నువ్వు ఏదైనా ఇన్ఫర్మేషన్ పుస్తకం నుంచి తీసుకుంటే లాస్ట్కు ఆర్టికల్ పుస్తకాల రిఫరెన్స్ పేజెస్ ఉంటాయి కదా, రిఫరెన్స్ రాసినప్పుడు అపాస్ట్రైల్ ఎలా రాయాలి, ఆథర్స్ ఆ రచయిత యొక్క లాస్ట్ పేరు కామా అతని యొక్క ఇనిషియల్ తర్వాత ఇయర్ బ్రాకెట్లో
రాసి ఆ బుక్ పేరు ఇటాలిక్స్లో రాయాలి. రాసిన తర్వాత పబ్లిషర్ పేరు కూడా రాయాలి. పబ్లిషర్ పేరు నాన్ ఇటాలిక్స్, మామూలు బోల్డ్ లెటర్స్ రాయాలి. అంటే ఇందులో మొత్తానికి ఇటాలిక్స్ లేని బుక్ పేరు మాత్రం ఇటాలిక్స్లో వస్తుంది. ఏ ఆర్డర్ ఉండాలి మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆథర్స్ లాస్ట్ నేమ్, ఫస్ట్ ఇనిషియల్, ఇయర్, పేరు తర్వాత ఇనిషియల్, సంవత్సరం, బుక్ పేరు, పబ్లిషర్, నేము, ఇనిషియల్, సంవత్సరము, బుక్ పేరు, పబ్లిషర్. ఎన్ని పైన గుర్తుపెట్టుకోవాలి? 1, 2, 3, 4, 5. 5 ఎలా ఉండాలి ఆర్డరు? రచయిత యొక్క చివరి పేరు, మొదటి ఇనిషియల్, సంవత్సరము, బుక్ పేరు, పబ్లిషర్. ఈజీగా గుర్తుంటుంది మీకు ఇది. ఓకేనా? అదే మళ్ళా జర్నల్ ఆర్టికల్స్ రాసిరు అనుకోండి, వాటి రిఫరెన్స్ ఎట్లా తీసుకోవాలి? సేమ్ ఆథర్స్ లాస్ట్ నేమ్, ఫస్ట్ ఇనిషియల్, ఇయర్. ఇక్కడ ఏం తేడా లేదు. ఇందులో 2 ఉంటాయి. ఏంటంటే టైటిల్ ఆఫ్ ది ఆర్టికల్, ఇది ఇటాలిక్స్లో రాయకుండా మామూలుగా రాయాలి. ఇప్పుడు బ్రౌన్, ఎల్ఎం అండ్ గ్రీన్, PT 2020 అంటే ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు పేరు తీసుకోవాలి జనరల్గా. ది రోల్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ మోడర్న్ క్లాస్ రూమ్ అనేది ఆర్టికల్ యొక్క టైటిల్. టైటిల్ జర్నల్ ఏంటాలి? ఈ జర్నల్ పేరు ఏతుందో ఆ జర్నల్ పేరును ఇటాలిక్స్ రాయాలి. జర్నల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఆ జర్నల్ ఆ మ్యాగజైన్ పేరేంది? ది జర్నల్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. ఇక్కడ పుస్తకం పేరు రాసాం ఇటాలిక్స్ లో, ఇక్కడ జర్నల్ అంటే బుక్ వాడలే కదా ఇండైరెక్ట్ గా, కానీ అందులో రాసిన టైటిల్ పేరు మాత్రం నాన్ ఇటాలిక్స్ లో రాసినాం. రాసినాక బుక్ పేరు, ఇలా ఓన్లీ బుక్ పేరు వచ్చింది. జర్నల్కి వస్తే మనం ఆర్టికల్ రాస్తున్నాం కదా, సో ఆ ఆర్టికల్ పేరు ముందు వచ్చి ఆ జర్నల్ పేరు తర్వాత రావాలి. వచ్చి ఏంది టైటిల్? వాల్యూమ్ 15/3, 15/3 ఇష్యూ దాని మీద ఉంటుంది. ఆ బుక్ లో మన ఆర్టికల్ పేజీ నెంబర్, ఆ జర్నల్లో ఎన్ని పేజీ నెంబర్? పేజీ నెంబర్ 45 to 58 ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మెన్షన్ చేశారు. సో దాని యొక్క వెబ్సైట్ ఉంటే రాయాలి, https doi.org.so నెంబర్. అంటే ఇదేంది? డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్. DOI అంటే డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్ అంటాం. డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్ అంటే డిజిటల్ సోర్స్ ఎక్కడ ఉందో అది గుర్తించడానికి వాడతాం. నెక్స్ట్ వెబ్సైట్ల గురించి డేటా తీసుకుంటాం. ఆ వెబ్సైట్ యొక్క రిఫరెన్స్ ఎలా రాయాలి? పుస్తకం యొక్క రిఫరెన్స్ ఏమో ఎలా రాయాలి తీసుకున్నాము, జర్నల్ని ఎలా రాయాలి తీసుకున్నాం. జర్నల్ ఆర్టికల్స్ కు బుక్ తేడా ఏంటంటే సేమ్ వచ్చి ఇక్కడ టైటిల్ కన్నా బుక్ కన్నా ముందు టైటిల్ పేరు వస్తుంది, బుక్ దగ్గర జర్నల్ పేరు వస్తుంది, తర్వాత ఇక్కడ వాల్యూమ్ వస్తుంది. ఇక్కడ పబ్లిషర్ ప్లేస్ లో ఏమొస్తుంది? వాల్యూము, పేజీ నెంబర్స్ వస్తాయి అడిషనల్. దీనికి తేడా. ఇక దీంట్లో వెబ్సైట్లో ఆథర్స్ లాస్ట్ నేమ్, ఫస్ట్ ఇనిషియల్, ఇయర్, మంత్ అండ్ డేట్. ఇక్కడ ఇయర్ వరకు అందరు కామన్ అంట్లలో, ఇయర్, మంత్. వెబ్సైట్లో పబ్లిష్ అయిన డేట్ చాలా డేట్ ఉంటుంది, బుక్లో డేట్ ఉండదు కానీ ఇయర్ ఉంటుంది. కానీ అందుకే దీన్ని డేట్ తీసుకుంటారు, ఇయర్, మంత్, డేట్. అండ్ టైటిల్ ఆఫ్ ద వెబ్ పేజ్ ఇన్ ఇటాలిక్స్. వెబ్ పేజ్ యొక్క టైటిల్ ఇటాలిక్స్ లో ఉండాలి. వెబ్సైట్ నేమ్ అండ్ URL అడ్రస్. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇగో అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ తీసుకున్నాను వెబ్సైట్, 2020 October 14, ఇయర్, మంత్, డేట్. ఓకే, ఇది ఆథర్ ఎవరు? అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ వెబ్సైట్ పేరు ఇది. ఓకే, దీన్ని టైటిల్ ఆఫ్ వెబ్ పేజ్ ఇన్ ఇటాలిక్స్. అప్పా స్టైల్ గైడ్లైన్స్ ఫర్ బిగినర్స్ అనేది ఆ వెబ్ పేజ్ పేరు. ఆ వెబ్సైట్ లో ఈ యొక్క టైటిల్ వెబ్ పేజ్ ఉంటుంది కదా, దాని పేరు ఇటాలిక్స్ లో పేర్కొన్నాను. దాని వెబ్సైట్ నేమ్ అడిగాడు, http రాసి www.appa.org.style/beginners-guidelines. ఈ విధంగా ఆ URL ను ఇక్కడ వెబ్సైట్ యొక్క నేమ్ అండ్ URL ను ఇక్కడ పేర్కొనాలి. పేర్కొంటే ఇది వెబ్సైట్ యొక్క రిఫరెన్స్ స్టైల్. చాప్టర్స్ ఏంటంటే ఒక ఎడిట్ చేసిన బుక్స్ లో నుంచి చాప్టర్ పేరు తీసుకున్నారు అనుకోండి, పర్టికులర్ చాప్టర్ ను మన రిఫరెన్స్ గా తీసుకుంటే ఏం రాస్తాం? ఆథర్స్ యొక్క లాస్ట్ నేమ్, ఫస్ట్ ఇనిషియల్, ఇయర్. ఇది కామన్ గా మనకు అన్నింటిలో వచ్చేది. ఓకే, ఒక వెబ్సైట్ దాంట్లోనే ఇయర్, మంత్, డేట్ వస్తుంది. రైట్, దీంట్లో ఇయర్ తీసుకొని టైటిల్ ఆఫ్ ది చాప్టర్
ఇంత జర్నల్ అయితే తీసుకున్నాం, టైటిల్ అయితే ఆర్టికల్ తీసుకున్నాం, బుక్ అయితే బుక్ నేమ్ తీసుకుంటాం, వెబ్సైట్ అయితే వెబ్ పేజ్ తీసుకున్నాం. ఇక్కడ చాప్టర్లో ఏ చాప్టర్ పేరు తీసుకున్నావు? ది సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్, టైటిల్ ఆఫ్ ద చాప్టర్. ఇన్ ఎడిటర్స్ ఇనిషియల్ లాస్ట్ నేమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఏం చేయాలి? పి వేదం, పి వేద ప్రకాష్, బ్రాకెట్ ఈడి ఎడిటర్ అన్నట్టు. అంటే ఇక్కడ ఆథర్ పేరు ముందొచ్చి ఇనిషియల్ లాస్ట్కి వచ్చింది, ఎడిటర్ది ఇనిషియల్ ముందొచ్చి నేమ్ తర్వాత వచ్చింది. అర్థమవుతుందా? ఆథర్ పేరు ముందొచ్చి ఇనిషియల్ లాస్ట్కి వచ్చింది, ఎడిటర్లో ఇనిషియల్ ముందొచ్చి నేమ్ లాస్ట్కి వస్తుంది. తర్వాత టైటిల్ ఆఫ్ ది బుక్, ఆ బుక్ పేరేంది? చాప్టర్ పేరు రాశారు, ఈ టైటిల్ ఆఫ్ ద బుక్ పేరు ఇటాలిక్స్ లో రాయాలి. బుక్ పేరు ఇటాలిక్స్ రాయాలి. ఇక్కడ జర్నల్ నేము ఇటాలిక్స్ రాసినాం, అక్కడ బుక్ పేరు ఇటాలిక్స్ రాసినాం, ఇక్కడ వెబ్ పేజ్ పేరు ఇటాలిక్స్ రాసినాం, ఇక్కడ కూడా బుక్ పేరు ఇటాలిక్స్ రాస్తున్నాం. అర్థమవుతుందా? మెయిన్ సోర్స్ ఏదైతే ఉందో దాని పేరు ఇటాలిక్స్ రాస్తున్నాం. రాసి దాని యొక్క ఏంది పేజీ నెంబర్ రాయాలి. అంటే ఏ పేజీ నుంచి ఏ పేజీ వరకు అది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైటిల్, ఈ చాప్టర్ 15వ పేజీ నుంచి 40వ పేజీ వరకు ఉంది, అది రాయాలి. ఇక్కడ పీపీ అని రాసి 45 to 50 సంథింగ్ అని రాసి ఆ పబ్లిషర్ నేమ్ లాస్ట్ రాయాలి. ఇది 82 చాప్టర్ రిఫరెన్స్ రాసే విధం. సైటేషన్కు ఈ రిఫరెన్స్కు తేడా మీరు చూశారు. డిఫరెంట్ రిఫరెన్స్ స్టైల్, ఆర్టికల్స్ తీసుకుంటే ఎలా రాయాలి, బుక్ నుంచి తీసుకుంటే ఎలా రాయాలి, ఒక చాప్టర్ నుంచి తీసుకుంటే ఎలా రాయాలి, వెబ్సైట్ నుంచి తీసుకుంటే ఎలా రాయాలి, డిఫరెంట్ రిఫరెన్స్ స్టైల్స్ అప్పా మోడల్లో మనం చూసాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సైటేషన్స్ రిఫరెన్స్ మధ్య కొంచెం కీ డిఫరెన్స్ చూద్దాం. మనం లొకేషన్ చూస్తే ఇంటెక్స్ట్ సైటేషన్ ఎక్కడ ఉంటుంది, రిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఇంటెక్స్ట్ సైటేషన్ లో లొకేషన్ ఇది ఎక్కడ మెన్షన్ చేస్తాం, ఇది సైటేషన్ అనేది విత్ ఇన్ ద బాడీ ఆఫ్ ది పేపర్ మధ్యలో ఆర్టికల్లోనే ఉంటుంది ఏది సైటేషన్ అనేది. అదే రిఫరెన్స్ అయితే ఎండ్ ఆఫ్ ది డాక్యుమెంట్ చివరికి రాస్తాం రిఫరెన్స్ అనేది. ఇది ఎందుకోసం మధ్యలో రాస్తాం? సైటేషన్ పర్పస్ ఏంటంటే బ్రీఫ్లీ అక్నాలెడ్జ్ ది సోర్స్, అంటే అక్కడ షార్ట్ కట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు అబ్బా అని చివరి దాకా వెతకాల్సిన అవసరం లేకుండా ఆ పదాన్ని ఎక్కడ తీసుకుని అక్కడే చూడడానికి ఇది అర్థమవుతుంది. ఇక్కడ మొత్తం డీటెయిల్స్, లొకేషన్ అంటే ఆథర్, పబ్లికర్, పబ్లికేషన్, పబ్లిషర్ ఎవరు, కంప్లీట్ డేస్ ఇవ్వడానికి రిఫరెన్స్ పనికిస్తుంది. ఫార్మాట్ ఎగ్జాంపుల్ ఇక్కడ పేరు, ఇయర్, పేజ్ నెంబర్ మెన్షన్ చేస్తాం. ఇక్కడ రిఫరెన్స్ లో పేరు, ఇనిషియల్, ఇయర్, బుక్ పేరు అండ్ పబ్లిషర్ పేరు కంప్లీట్ గా డీటెయిల్స్ ఈ మోడల్ రాస్తాం మనం. ఓకే, నెక్స్ట్ ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి డీటెయిల్స్ సైటేషన్ లో? ఆథర్ పేరు, సంవత్సరము, పేజీ నెంబర్, ఇవి అవసరం ఉంటే కొటేషన్. అదే రిఫరెన్స్ ఏమవుతుంది? ఆథర్, ఇయర్, టైటిల్, పబ్లిషర్, ఇయర్, డిఓఐ. డిఓఐ అంటే ఏంది? డిజిటల్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైయర్. ఈ డీటెయిల్స్ అన్ని కూడా రిఫరెన్స్ లో ఇస్తాం. సైటేషన్ లో ఏమిస్తాము? ఇన్ బాడీ, ఇన్ టెక్స్ట్ సైటేషన్ అంటారు. ఇన్ బాడీలో ఏమిస్తాము? ఆథర్, ఇయర్, పేజ్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ వేద ప్రకాష్ 2025 పేజ్ నెంబర్ 81 P.81 రాసింది. స్మిత్ 2021 పేజ్ 45. ఇట్లా చూద్దాం. మరి ఇందులో కామన్ గా చేసే మిస్టేక్స్ ఏంటి, అసలు మిస్టేక్స్ అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే ఇన్కాన్స్టెంట్ సైటేషన్ ఫార్మాట్. ఈ సైటేషన్ ఫార్మాట్ ను సరే వాడకపోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ పబ్లికేషన్ ఇయర్ మర్చిపోతారు ఒక్కోసారి రాసేటప్పుడు. ఎందుకంటే ఒకే నేమ్ తోటి డిఫరెంట్ ఇయర్స్ లో కూడా పబ్లికేషన్ లో డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా స్మిత్ 2020 అని ఇయర్ అనుకో, స్మిత్ రాసిన బుక్ ఏదైనా ఏ బుక్ నుంచి వెతకాలైనా, సో ఆ ఇయర్ పేరు ఇంటెక్స్ట్ సైటేషన్ లో ఇయర్ రాయాలి ఖచ్చితంగా. సో డిఫరెంట్ దీనివల్ల ఏమవుతుంది? కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అంటే అరకొర సమాచారం ఇస్తే చదివానికి అర్థం. స్మిత్ అని ఇచ్చారు, వేద ప్రకాశం ఇచ్చారు, అది ఎవరు ఆయన రాసిన బుక్ ఏ బుక్ నుంచి తీసుకున్నారు అబ్బా ఇది అర్థం కాదు. సో క్లియర్గా అది ఈ పబ్లికేషన్ ఇయర్ మెన్షన్ చేయాలి. చేస్తే అది ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఏంటంటే
citing a source in the text but forgetting to include it in the reference. ఇలా కొందరేమో సైటేషన్ రాస్తారు పేజీలో స్మిత్ 2021 అని రాస్తారు, కానీ తర్వాత రిఫరెన్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఇక్కడ స్మిత్ 2021 రాశారు పేజీ 45, కానీ రిఫరెన్స్లో ఆ స్మిత్ రాసిన బుక్ పేరు, పబ్లిషరు కంప్లీట్ ఇవ్వాలి. ఇవ్వకపోతే కూడా సరిపోదు. ఒక్కోసారి కొందరు ఏం చేస్తారు, రిఫరెన్స్లో మొత్తం ఇస్తారు, ఇన్ బాడీలో ఇవ్వరు. ఇవ్వకపోవడం వల్ల దీని యొక్క వ్యాలిడిటీ దెబ్బతింటుంది, ఈ యొక్క రీసెర్చ్ యొక్క వ్యాలిడిటీ ఉండదు. సో ఇక సైటేషన్లు ఇవ్వాలి, అటు రిఫరెన్స్లో క్లియర్గా ఇవ్వాలి. మళ్ళీ ఫార్మాటింగ్ స్టైల్ ఏంటంటే ఎక్కడెక్కడ ఇటాలిక్స్ ఉండాలి, ఎక్కడ టైటిల్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ టైటిల్స్ మనం ఇటాలిక్స్లో రాయద్దు, జర్నల్ నేమ్ బుక్ నేమ్ మాత్రం ఇటాలిక్స్లో రాయాలి. ఇందాక మనం చెప్పుకున్నాం. ఇలాంటి కొన్ని మిస్ కావడం వల్ల చూసే వాళ్ళకి అది కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇది ఏది బుక్, ఏది టైటిల్, ఏది జర్నల్ నేము, ఏది బుక్ నేము, ఏది ఆథర్ నేమ్ అనేది. సో ప్రాపర్ ఫార్మాట్ను ఫాలో కావాలి. నెక్స్ట్ వస్తే డిజిటల్ ఐడెంటిఫైయర్స్ను మర్చిపోతారు. డివైని ఇంక్లూడ్ చేయాలి. ఆన్లైన్ సోర్సెస్ అన్నప్పుడు వెబ్సైట్ నేము, వెబ్ పేజీ యూఆర్ఎల్ కంప్లీట్గా ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఆ ఒరిజినల్ సోర్స్ ఈజీగా ఉంటుంది. వెబ్సైట్ పేరు ఇచ్చేసి వెబ్ పేజీ లింక్ ఇవ్వకపోతే వెబ్సైట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందులో వెబ్ పేజీది కూడా అక్కడ డివై ఇవ్వాలి. ఇవ్వకపోతే సరిగా మనకు వ్యాలిటీ ఉండదు. మనం రాసిన రాతకు, రీసెర్చ్ పేపర్కు వ్యాలిటీ ఉండదు. చదివే వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఓకే, ఈ లాంగ్వేజ్ బయాస్ ఫ్రీ లాంగ్వేజ్ ఉండాలి. మనం మొదట్లే అనుకున్నాం చాలా ఏంటంటే జెండర్ న్యూట్రాలిటీ వాడాలి. ఈ ఆడ మొగ తేడా లాంటివి రాకుండా చాలా జాగ్రత్తగా మనం పదాలను వాడుతుండాలి. ఎట్లాగా చైర్మన్ అనే దానికన్నా చైర్ పర్సన్ లాంటివి. చైర్ పర్సన్ ఇన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్, చైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే అది వేరుగా ఉంటుంది. సో ఇక్కడ ఇలాంటి పదాలు వాడాలి. మిస్సెస్, మిస్టర్, మిస్ అను ఇలాంటి పదాలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడాలన్నట్టు. 2, జాతిపరమైనటువంటి సెన్సిటివిటీ చాలా ఇంపార్టెంట్. అంటే కొన్నిటిని ఫోకస్ చేస్తూ పదాలను చాలా వాడుతున్నప్పుడు జనరలైజ్ చేసి వాడకూడదు. చాలా జాగ్రత్తగా రైసింగ్ అండ్ ఎథ్నిక్స్ ఆఫ్ సెన్సిటివిటీ అనేది చాలా ఫాలో కావాలి. అండ్ డిజేబిలిటీ ఫస్ట్ లాంగ్వేజ్, ఇది గుర్తుపెట్టుకోండి. డిజేబిలిటీ ఫస్ట్ లాంగ్వేజ్ అంటే ఫోకస్ ఆన్ పీపుల్ ఫస్ట్, నాట్ దేర్ డిజేబిలిటీస్. రైట్, పర్సన్ విత్ బైపోలర్ డిజార్డర్ అని రాయాలి. రాదర్ దెన్ బైపోలర్ పర్సన్ అనద్దు, హ్యాండిక్యాప్డ్ పర్సన్ అనద్దు, పర్సన్ విత్ డిజేబిలిటీ అని రాయాలి. నేను పదాన్ని కోట్ చేసేటప్పుడు డిజేబుల్డ్ పర్సన్ అని రాయద్దు. ఓకే, బైపోలర్ పర్సన్ అని రాయద్దు, పర్సన్ విత్ బైపోలర్ డిజార్డర్ అని రాయాలి. ఇక్కడ అంటే పీపుల్ ఫస్ట్, డిజేబిలిటీ నెక్స్ట్. జనరల్గా హ్యాండిక్యాప్డ్ పర్సన్ అనకూడదు, డిజేబుల్డ్ పర్సన్ అనద్దు, రాంగ్. పర్సన్ విత్ డిజేబుల్డ్, పర్సన్ విత్ బైపోలర్ డిజార్డర్ అని రాయాలి. సో ఈ లాంగ్వేజ్ చాలా జాగ్రత్తగా వాడాలి. దీన్ని రాష్ట్రం ఏజ్ కన్సిడరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అవాయిడ్ ఏజ్ రిలేటెడ్ స్టీరియోటైప్స్ వాడకూడదు. ఎట్లా అంటే ఇప్పుడు లిటరరీ అండ్ సీనియర్ వాడే పదాలు ఏజ్ రేంజెస్ వాడాలి, కానీ ఇలాంటి పదాలు వాడకూడదు. సో ఈ బయాస్ ఫ్రీ లాంగ్వేజ్ వాడితే దానికి వ్యాలిడిటీ ఉంటుంది, ఇది ఉంటుంది. మనకి ఇంకా దీనికి సంబంధించిన ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు అప్పా వెబ్సైట్ appa-style.org వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు కంప్లీట్ ఎక్కువగా బ్లాగ్ పోస్టులు ఉన్నాయి, కామన్ క్వశ్చన్స్ ఉన్నాయి, షాంపుల్ పేపర్స్ కూడా ఉంటాయి మనం ప్రాపర్ ఫార్మాటింగ్ చేయడానికి. అంతేకాదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకొని మీరు రాష్ట్రంలో ఇబ్బంది అయితే ఇప్పుడు appa-style 7th ఎడిషన్ ఉంది కదా, appa-style.org వెబ్సైట్ చూడండి. లేదంటే మీకు రాసిన దాన్ని సైటేషన్ మేనేజ్మెంట్ చేయడానికి జొటేరో, మెండలే అండ్ ఎండ్ నోట్ అనేటువంటి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఇవి మీరు రిఫరెన్స్ సైటేషన్ ఇస్తే అవి ఆటోమేటిక్గా జనరేట్ చేసి ఇస్తాయి మీకు మీ యొక్క డాక్యుమెంట్కు అటెండ్ చేసినటువంటి. ఇది నేను మీకు ఇస్తున్నటువంటి ఒక క్లూ, సైట్ ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా చూడడానికి మీరు దీన్ని వాడచ్చు. జొటేరో కానీ, మెండలే కానీ, ఎండ్ నోట్ కానీ ఇలాంటి వెబ్సైట్లు వాడుకొని చూడవచ్చు. ఏంటి
ఆల్ టుగెదర్ కంప్లీట్ అప్పే పేపర్ ఎట్లా ఉండాలని ఇక్కడ చూసినట్లయితే టైటిల్ పేజీ మొదట ఉండాలి. అంటే టైటిల్ ఆఫ్ యువర్ పేపర్, యువర్ నేమ్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ పేషన్, కోర్స్ నేమ్, నంబర్, ఇవన్నీ కూడా దీంట్లో ఉండాలి. అబ్స్ట్రాక్ట్ ఇది 150-250 వర్డ్స్ ఉండాలి. తర్వాత మెయిన్ బాడీలో ఏముంది రీసెర్చ్ పేపర్స్ మొత్తం, ఇంట్రడక్షన్, మెథడాలజీ, రిజల్ట్స్, డిస్కషన్, ఇవన్నీ కూడా దీంట్లో రావాలి. రిఫరెన్సెస్ లాస్ట్ రావాలి. ఇది జనరల్గా ఫార్మాట్ అన్నట్టు. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ అప్పా స్టైల్ సైటేషన్స్ అండ్ రిఫరెన్సెస్. అప్పా అంటే ఏంటి? ఏపీ అంటే అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ స్టైల్, ఈ శైలి అంటాం. అప్పా శైలి, సైటేషన్ అండ్ రిఫరెన్సులు అనేది చాలా ఇంపార్టెంట్. మనం అర్థం చేసుకోవడానికి, రాయడానికి, మీ డిసర్టేషన్ రాయడం పనికి వస్తుంది, పరీక్ష పనికి వస్తుంది, ఫ్యూచర్ పబ్లికేషన్ కూడా ఇది మీకు చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.